ఎప్పుడైనా ఆలోచించారా? మీ శరీరాన్ని కోయకుండా లోపల ఉన్న మెదడు, వెన్నుముక్క, కండరాలు, లిగమెంట్లు అన్నీ చాలా స్పష్టంగా చూడగలిగితే ఎలా ఉంటుందని? ఎంఆర్ఐ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమవుతుంది. అసలు ఈ భారీ మిషన్ మన శరీరంలోకి ఎలా చూస్తుంది? ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఎంఆర్ఐ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఇది ఎక్స్రేలను ఉపయోగించదు, బదులుగా చాలా శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రేడియో తరంగాలను ఉపయోగించి కంప్యూటర్ సహాయంతో మన శరీరంలోని అవయవాల చిత్రాలను తయారు చేస్తుంది. అందుకే మెదడు, వెన్నుముక్క, కండరాలు వంటి మృదువైన భాగాలను చాలా స్పష్టంగా చూపించగలదు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎంఆర్ఐ మన శరీరంలో ఏం చేస్తుంది? మన శరీరంలో దాదాపు 60-70% వరకు నీరే ఉంటుంది. నీరు అంటే H2O. ఇందులో హైడ్రోజన్ అణువులు ఉంటాయి. ఈ హైడ్రోజన్ అణువుల గుండ్రని కేంద్రాన్ని ప్రోటాన్ అంటారు. ప్రతి ప్రోటాన్ ఒక చిన్న అయస్కాంతంలా ప్రవర్తిస్తుంది. సాధారణంగా ఈ చిన్న అయస్కాంతాలు అన్ని దిశల్లో ఉంటాయి, అందుకే వాటి ప్రభావం బయటకు కనిపించదు. అప్పుడు ఎంఆర్ఐ మెషిన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎంఆర్ఐలో ఉండే మ్యాగ్నెట్ చాలా శక్తివంతమైనది. సాధారణంగా ఆసుపత్రుల్లో 1.5 టెస్లా లేదా 3 టెస్లా మ్యాగ్నెట్ ఉంటుంది. ఇది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కేవలం 50 మైక్రో టెస్లా మాత్రమే ఉంటుంది. కానీ 1.5 టెస్లా అంటే 15 లక్షల మైక్రో టెస్లా. అంటే 1.5 టెస్లా ఎంఆర్ఐ భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే దాదాపు 30,000 రెట్లు శక్తివంతమైనది. 3 టెస్లా ఎంఆర్ఐ అయితే దాదాపు 60,000 రెట్లు శక్తివంతమైనది. అందుకే ఎంఆర్ఐ గదిలోకి వెళ్లే ముందు తాళాలు, నాణేలు, మొబైల్, గడియారం వంటి లోహ వస్తువులని బయట పెట్టమని చెబుతారు. ఈ బలమైన మ్యాగ్నెట్ మన శరీరంలోని హైడ్రోజన్ ప్రోటాన్లను ఒకే దిశలో వరుసగా నిలబెడుతుంది. కానీ ఇంతటితో స్కాన్ పూర్తి కాదు. తర్వాత ఎంఆర్ఐ మెషిన్ రేడియో తరంగాలు పంపుతుంది. ఈ రేడియో తరంగాలు ప్రోటాన్లకు శక్తిని ఇస్తాయి. దాంతో అవి కొద్దిసేపు తమ స్థానాన్ని మార్చుకుంటాయి. కొన్ని క్షణాల తర్వాత రేడియో తరంగాలు ఆగిపోతాయి. అప్పుడు ఆ ప్రోటాన్లు మళ్ళీ తమ మొదటి స్థానానికి వస్తాయి. ఆ సమయంలో అవి చాలా చిన్న రేడియో సిగ్నల్స్ విడుదల చేస్తాయి. ఎంఆర్ఐ మెషిన్లో ఉన్న ప్రత్యేక యాంటెనాలు ఆ సిగ్నల్స్ను గుర్తిస్తాయి. తర్వాత ఒక శక్తివంతమైన కంప్యూటర్ లక్షల సంఖ్యలో వచ్చిన ఈ సిగ్నల్స్ను విశ్లేషించి శరీరంలోని ప్రతి భాగానికి సంబంధించిన చిత్రాన్ని తయారు చేస్తుంది. అందుకే ఎంఆర్ఐ స్కాన్లో మన శరీరం లోపలి భాగాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మరి ఎంఆర్ఐ స్కాన్లో అంత పెద్ద శబ్దం ఎందుకు వస్తుంది? డమ్ డమ్ అనే పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. చాలామంది ఆ శబ్దం మ్యాగ్నెట్ వల్ల వస్తుంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఆ శబ్దం గ్రేడియంట్ కాయిల్స్ అనే భాగాలు చాలా వేగంగా ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల వస్తుంది. అందుకే రోగులకు ఇయర్ ప్లగ్స్ లేదా హెడ్ ఫోన్స్ ఇస్తారు. మరి ఎంఆర్ఐలో ఉపయోగించే మ్యాగ్నెట్ అంత శక్తివంతంగా ఎలా ఉంటుంది? అది సాధారణంగా అయస్కాంతం కాదు, దాన్ని సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ అంటారు. దీనిని పనిచేయించడానికి ద్రవ హీలియంతో సుమారు -269 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంచుతారు. అంత చల్లగా ఉన్నప్పుడు విద్యుత్ దాదాపు ఎలాంటి నిరోధం లేకుండా ప్రవహిస్తుంది. అందుకే చాలా శక్తివంతమైన మ్యాగ్నెట్ ఫీల్డ్ను నిరంతరం ఉత్పత్తి చేయగలుగుతుంది. చివరిగా ఒక విషయం, చాలామంది ఎంఆర్ఐ కూడా ఎక్స్రే లాంటిదే అనుకుంటారు. అది నిజం కాదు. ఎంఆర్ఐలో హానికరమైన ఎక్స్రే రేడియేషన్ ఉండదు. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రేడియో తరంగాలు మరియు కంప్యూటర్ సహాయంతో మాత్రమే పనిచేస్తుంది. అందుకే అనేక సందర్భాల్లో డాక్టర్లు మెదడు, వెన్నుముక్క, కండరాలు, లిగమెంట్లను పరీక్షించడానికి ఎంఆర్ఐని సూచిస్తారు. ఇప్పుడు ఎంఆర్ఐ మిషన్ ఎలా పనిచేస్తుందో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి సైన్స్ వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ను ఫాలో అవ్వండి.